హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ జూలై 2 గురువారం ఎవరు ఊహించినటువంటి పరిణామం. మరి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి గల అసలు కారణం అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారి కలలో కూడా ఊహించినటువంటి అత్యంత ఎమోషనల్ సంచలనం ఈ జూలై 2వ తేదీన గురువారం రోజున జరగబోతుంది. ఈ తేదీ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీ జీవిత చరిత్రలోనే ఒక పెను తుఫాను సృష్టించబోతుంది. మీ జీవితం నుండి వెళ్ళిపోయింది, ఇక ఆ అధ్యాయం ముగిసిపోయింది అని మీరు ఫిక్స్ అయిపోయారు. చాలా కాలం మీకు అలాగే గడిచిపోయింది. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి స్త్రీ మరలా జూలై 2వ తేదీ గురువారం నాడు మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరి ఆమె రావడానికి వెనుక ఉన్నటువంటి ఏమైనా అంతుచిక్కని రహస్యం ఏమైనా ఉందా? షాకింగ్ కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. అసలు అదేంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ విషయం చివరి సెకండ్ వరకు చూడండి. కొద్దిగా ప్రశాంతంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జూలై 2వ తేదీన ఆ స్త్రీ మీ ముందుకు వచ్చేటటువంటి ఊహించినటువంటి పరిణామం మీకు మీ వర్తమాన జీవితాన్ని మరింత తలకిందులైతే చేయబోతుంది. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఆమె తిరిగి ఎందుకు రావాలనుకుంటుంది? ప్రేమ కోసమా, లేక పశ్చాత్తాపమా, లేదా ఒంటరితనమా, లేక మీరు ఇప్పటికీ తెలుసుకునేది ఏదైనా కారణమా? ఈ రహస్యం అనేది నెమ్మదిగా బయటపడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో తులారాశి వారు ఏంటంటే, సంబంధాలు చాలా తెలివిగా భావిస్తారు. ఒకసారి మనసుకు కనుక దగ్గరైన వ్యక్తి కనుక ఉంటే పూర్తిగా మర్చిపోవడం మీకు చాలా సులభమైతే కాదు. మీరు ప్రేమలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉంటారు. మీ భావాలు దాచిపెట్టరు. అందుకే ఒక సంబంధం విరిగిపోయినప్పుడు బయటికి కనిపించకపోయినా లోపల చాలా బాధని మోస్తూనే ఉంటారు. అయితే మీరు ఒక గొప్ప లక్షణం కూడా మీలో ఉంది. మీరు గాయపడిన మళ్ళీ నిలబడేటటువంటి శ్వాస ఉంది. అదే కారణంగా ప్రస్తుతం మీ గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందని మీరు గమనించాలి. దేనికంటే మీ వ్యక్తిత్వంలో విచిత్రమైనటువంటి కఠినమైనటువంటి రూపాంతరం ఏంటంటే, మీ ఓపిక ఒక హద్దు లాంటిది. తులారాశి వారి ప్రేమలో ఎలాంటి కపటం, ఆడంబరాలు ఉండవు. ఎదుటివారి సంతోషం కోసం ఆత్మగౌరవం సైతం మరీ లొంగిపోతారనమాట. కానీ మీరు మొదట నరకం అనిపిస్తుంది. మరి మీ విలువ తెలియక వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నరకం అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా మీ మనసు విరిగిపోతే మాత్రం ఆ వ్యక్తి వైపు కనీసం తిరిగి కూడా చూడరు. మీ హృదయం ఒక హిమపర్వతం లాగా గడ్డ కట్టుకుపోతుంది. పైగా అంతా నార్మల్గా కనిపించిన లోపల మాత్రం పాత గాయాలు, పాత రహస్యాలు దాచేసి ఒంటరిగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునేటటువంటి పట్టుదల మీది. సో అలాంటి వ్యక్తులకి ఆ స్త్రీ మీ జీవితం నుండి వెళ్ళిపోయినప్పుడు మీ ప్రపంచమే ఒక్కసారిగా శ్మశానంలా మారిపోతుంది. మీరు తప్పు చేయకపోయినా కేవలం మీ స్వార్థం వల్ల, లేదా చుట్టుప్రక్కల చేసేటటువంటి కుట్రల వల్ల ఆమె మిమ్మల్ని చాలా చీప్గా చూసి నడి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో మీరింకా అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభ, మానసిక ఇబ్బంది, మానసిక నష్టం అనేది నిద్రలేని రాత్రుళ్ళు కూడా ఎన్నో గడుపుతూనే ఉన్నారు. నేను ప్రాణం ఇచ్చాను కదా, నాకెందుకు ఈ ఒంటరితనమని మీ మనసుకి ఎప్పుడూ కూడా నిద్ర లేదు, కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు. కానీ ఆమె వెళ్ళిన తర్వాత మీరు చాలా రోజులు ఏ పని మీద ఫోకస్ కూడా చేయలేదు. కానీ మీరు పాత నరకం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇప్పుడు మీ కెరీర్ పైన, మీ ఎదుగుదల, ఆర్థికంగా మీ ఎదుగుదల పైన పూర్తిగా దృష్టి పెట్టారు. మరి మీ జీవితంలో ఇప్పుడే ప్రశాంతత ఒక ట్రాక్లోకి వస్తుంది. ఎవరి సహాయం లేకుండా కొంచెం మెల్లగా అలా ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని నేను బతకగలనని చుట్టూ ఉన్నటువంటి ఒక పెద్ద రక్షణ గోడలాగా నిర్మించుకున్నప్పుడే మీ గుండె లోతులో ఎక్కడో ఒక మూల ఆ పాత గాయం
ఇంకా పూర్తిగా మానలేదు. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నప్పుడు విశ్వం మీకు ఈ గురువారం నాడు మీకు ఊహించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఎమోషన్‌ని కూడా అందజేస్తుందన్నమాట. అసలు ఏంటి? ముఖ్యమైనటువంటి ప్రధాన విషయం అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ జూలై 2 గురువారం రోజు తులారాశి వారికి కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం గతంలో దూరమైన స్త్రీ మళ్ళీ ఆమె సంప్రదించడానికి, ఏమైనా మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం. మొదట మీరు అనుకోవచ్చు, ఇప్పుడే ఎందుకు వస్తుందని. ఎందుకంటే చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మళ్ళీ కనిపిస్తుండటం వలన సహజంగానే ఆశ్చర్యం ఎవరికైనా కలుగుతుంది. మరి అదే సమయంలో కనిపిస్తున్నటువంటి కొన్ని సంకేతాల ప్రకారం కూడా మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఆమె గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఇప్పుడు వేరే కోణంలో ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అప్పట్లో విన్న మాటలు, నమ్మిన వ్యక్తులు లేదా పరిస్థితుల ప్రభావం వలన తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా లేకో సందేహాలు ఇప్పుడు ఆమె మనసులో ఇంకా కూడా మెదులుతూనే ఉన్నాయి. కొంతమందికి ఈ స్త్రీ మరి మిమ్మల్ని సంప్రదించకపోవచ్చు, కానీ ఒక మూడో వ్యక్తి ద్వారా సమాచారం కూడా పంపవచ్చు. సోషల్ మీడియా ద్వారానో లేదంటే చాలా కాలం తర్వాత ఒక సాధారణమైనటువంటి సంభాషణ ద్వారా కూడా చేయవచ్చు అన్నమాట. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తులారాశి వారికి ఆమె మిమ్మల్ని కేవలం గుర్తు చేసుకోవడం వల్ల మాత్రమే తిరిగి రావడం లేదు. మీరు ఇప్పుడు ఉన్న స్థితిని కూడా గమనిస్తూ ఉండే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు, మీ ఎదుగుదలలో వచ్చినటువంటి మార్పులు, మీ కష్టాలు దాటుకొని నిలబడినటువంటి తీరు, ఇవన్నీ ఆమెపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. కొంతమందిలో ఆమె రావడానికి ప్రధాన కారణం పశ్చాత్తాపం కావచ్చని కూడా అనుకుంటారు. కానీ గతంలో జరిగిన ఒక నిర్ణయం వల్ల మీరు కోల్పోయిన బాధని ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుందని అనుకుంటున్నారు. నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని బంధాలు పూర్తిగా ముగియవు అనుకున్నప్పుడు ముగించేసేయాలి. కేవలం మౌనంగా మారిపోతాయి అనుకున్నప్పుడు ఎప్పుడు కాదనమాట. ఇప్పుడు మళ్ళీ మాటలుగా మారే అవకాశం మనకి వచ్చినప్పుడు ఏంటంటే మన జీవితంలో మళ్ళీ తెలియనటువంటి ఒక బాధని మనంతట మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ఆమె తిరిగి రావటం గతం యథార్థం అయినప్పుడు కేవలం ఆమె రావడం వల్లే మనకి కొన్ని మానసిక క్షోభ, మానసిక ఇబ్బందులు కూడా కలుగుతాయన్నమాట. కానీ ఆమె కేవలం సానుభూతి కోసమే రావట్లేదు, డబ్బు కోసమా మీ దగ్గరికి రావటం లేదు. ఆమె మీ దగ్గరికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి ఆమె సాధించిన విజయాలు, ఆమెకి ఎవరైతే చెప్పుడు మాటలు విని, చెప్పుడు ప్రయత్నాలు చేసి కొద్దిగా నిలబడి రాయసంగా ఆమెను దూరంగా గమనించి, నేను కోటీశ్వరుణ్ణి, ఒక పవిత్రమైన హృదయంగా వదిలేశాను, నక్కలాంటి మనుషుల్ని నమ్మి నా జీవితంలో చేజేతులారా నాశనం చేసుకున్నానని తీవ్రమైనటువంటి అపరాధభావం, ఒక గిల్టు భావన అనేది ఆమెకు ఉంటుంది. ఆమె పగలు రాత్రి నిద్రపోవడం లేదని పక్కనోళ్ళు చెప్తే మనం వింటాము, మనం చూడలే. పక్కనోళ్ళు చెప్తుంటే మనం వింటాం అంతే. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అవగాహన, కొన్నిసార్లు మన జీవితం నుంచి కూడా వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి వస్తారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చిన కారణం భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా అనేది మనం తీసుకునేటటువంటి కొన్ని కారణాలు బట్టి ఉంటుంది. సో ఈరోజు చంద్రుడి ప్రభావం వల్ల భావాలు మళ్ళీ మేలుకునే అవకాశాలు ఉన్నాయి. గురు దృష్టి వలన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రగ్రహం వలన పాత బంధాలు, పాత విషయాలు మళ్ళీ మీ ముందుకు వచ్చేటటువంటి మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా చూసుకుంటేనే ఉత్తమమైనటువంటి పనిని నా ఉద్దేశం. దీని ప్రభావం రాబోయే మీ జీవితంపై చాలా బలంగా ఉండబోతుంది. ఎందుకంటే మళ్ళీ మీ పరిధిలోకి తీసుకొని ఆమె చేతులు కట్టుకొని మీ ముందు సడన్గా అయిపోతుంది. ఆ క్షణంలో ఆమె చెప్పే మాటలు, కన్నీళ్ళు, పాత గాయాలు ఒక్కసారిగా రేపుతాయి. ఆమె నోటి నుండి రానంత షాకింగ్
సమసిస్తుందన్నమాట. ఎందుకంటే నేను నిన్ను అనవసరంగా మోసం చేశాను, అనవసరంగా ఇబ్బంది పెట్టాను, అనవసరంగా చికాకులు పెట్టాననో, లేదంటే వేరే వాళ్ళ మాటలు వినో, లేదంటే నా టైం బాగోలేదనో, నా పరిస్థితి బాగోలేదనో ఏదో ఆమెకు తగ్గట్లుగా ఆమె కారణాలు ఆమె చెప్పుకుంటుంది. మీరు మళ్ళీ ఆమె మీ స్త్రీ ఆమెను మీ జీవితంలోకి రానివ్వకపోవడం అనేది మీ ఇష్టం. అది ఇంకా చెప్పేది కాదు. కానీ ఆమె గతం నుంచి మీ వెనుక తీసిన పాపకర్మలు ఈరోజు కనుక ఆమెకు ఎదురు తిరిగింది అనుకుంటే, ఆమె చుట్టూ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులవ్వడం వల్ల ఆమె మీ విలువ ఏంటో తెలిసొచ్చింది. ప్రకృతి సృష్టించినటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితి వల్లే ఆమె అహం, గర్వం పూర్తిగా చంపుకొని మీ దగ్గరికి వచ్చిందంటే కొంచెం ఆలోచించండి. అది కూడా ఒక అందుకు మంచిదే. సో కానీ ఆమెతో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే తక్షణమే లొంగుబాటు వద్దు. ఆ స్త్రీ మీ ముందుకు వచ్చి ఏడ్చిన వెంటనే భావోద్వేగాలకు లోనై సరే పాతవన్నీ మర్చిపోదాం, కలిసిపోదామని లొంగకండి. ప్రశాంతంగా ఆమె మాటలు వినండి. ఆమె నిర్ణయాన్ని చెప్పడానికి కనీసం ఒక వారమన్నా టైం తీసుకోండి. రహస్య రక్షణ అవసరం. ఈ సమాచారాన్ని కనీసం 11 రోజులు లేదా ఒక వారమైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ చుట్టుప్రక్కల కానీ ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఈ గురువారం కనుక ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ నుదుటిన కొద్దిగా పసుపు గంధాన్ని తిలకాన్ని ధరించండి. గంధం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు భావోద్వేగాల వలన బుద్ధి భ్రమించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అంతరాత్మ రక్షిస్తుంది. సో మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరి ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీ భవిష్యత్తు ఎలా డిజైన్ చేసుకోవాలో, మీ రాయల్ మైండ్ ఎలా ఆలోచిస్తుందో, గతాన్ని గతంలోనే ఉంచాలా లేదా కొత్త అధ్యయనంలా రాయాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో విలువ మీకేంటో విశ్వం నిరూపిస్తుంది. సిద్ధంగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోష్ మాతని కామెంట్ చేయడం మర్చిపోకండి.